మున్సిపల్ ఎన్నికల్లో తనపై గొడ్డలితో హత్యాయత్నం జరిగిందని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆరోపించారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై జరిగిన దాడి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా ఉన్నాయన్నారు. వందలాది మందితో దాడులు చేసేందుకు సిద్దిపేట నుంచి కుట్ర పన్నారని, ఈ దాడుల వెనుక పెద్ద స్కెచ్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, వాస్తవమేదో అవాస్తవమేదో ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ అరెస్టులు, దాడులు అంటున్నారని, ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ ఓడిపోయిన వ్యక్తుల సింపతి పొందడానికి చేస్తున్న కుట్రలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాత్రి 15వ వార్డులో పదుల సంఖ్యలో మల్లికార్జున్ గౌడ్ తన అనుచరులను పెట్టుకుని మా మద్దతుదారులైన ఓ మహిళ ఇంటి ముందు చేరి భయభ్రాంతులకు గురి చేశారనే సమాచారాన్ని అందుకున్న ఎమ్మెల్యే ఆమెను పరామర్శించేందుకు రావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన డబ్బులు పంచేందుకు కాదని, ఆయనకు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంటుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు పనిచేసినట్లయితే మీకు మరోసారి ప్రజలు పట్టం కట్టి వారిని మీకు కుటుంబ సభ్యుల బంధువుల మాత్రమే ప్రోత్సహించుకుంటున్నారని తెలిపారు. మీ అంతలా మీరే బయటకి వచ్చి హైడ్రామా చేస్తారని, లోపలికి వెళ్లి నవ్వుకుంటున్నారని, దీంతో ఎవరి తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుస్తుందన్నారు. ఇప్పటి నుంచి తమపై ఎలాంటి అసత్య ఆరోపణలు చేసినా, దాడులకు తెగబడినా దాడులకు ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు గంటా సంపత్, హరిత, మన్సూర్, శశాంక్, పట్టణ అధ్యక్షులు గంగాధర్, నాయకులు రాగి అశోక్, మేడం బాలకృష్ణ, మేడి మధుసూదన్ రావు, లక్ష్మీనారాయణ, గోదాసాయి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాటి మీడియా సమావేశం సందర్భం ఏంటంటే, మరి గుమ్మడికాయ దొంగలే తమ భుజాలు తడుపుకునే విధంగా మరి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు వాదిస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాలు చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మరి చేసే తప్పులు వాళ్ళే చేస్తారు, తర్వాత ఆరోపణలు ఎమ్మెల్యే గారికి ఎంతవరకు న్యాయంగా వాళ్ళే ఆలోచించుకోవాలి. మరొక గౌరవ శాసనసభ్యుడు ఒక ఆడపిల్ల ఫోన్ చేస్తే వెళితే మరి నిర్దాక్షిణ్యంగా ఇంత పెద్ద గన్నెడ్రాలతోటి ఆయన వెహికల్ మీద దాడి చేయడం, ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు సబబు? గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా ఇదే పద్మాదేవేంద్ర రెడ్డి గారిని కానీ, ఇదే ఏదైనా టీఆర్ఎస్ నాయకులు కానీ ఇలా ఈ విధంగా బెదిరించడం కానీ, దాడి చేయడం కానీ జరిగిందా? మరి ఈరోజు విధ్వంస పాలన చేసుకుంటా, విధ్వంసాన్ని సృష్టిస్తూ మరి అభివృద్ధి పదంగా, అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే విధంగా ఈ యొక్క ఆరోపణలు ఎంతవరకు సహజం? నిన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎందుకు చేయరండి? ఒక వ్యక్తి ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? అంటే వ్యవస్థ లేదా? పోలీస్ వ్యవస్థ లేదా? చట్టం తనకు పనిచేయదా? ప్రతిదానికి ఎమ్మెల్యే మీద ఆరోపణ చేయడం, ఎమ్మెల్యేని విమర్శించడం, ఇది ఎంతవరకు సబబు? గతంలో మేము కాంగ్రెస్ నాయకులుకున్నా, ఏ నాయకులుకున్నా ఏదన్నా కార్యక్రమం ధర్నా చేస్తే ముందస్తు అరెస్టు, మబ్బులు 5 గంటలకు 4 గంటలకు వచ్చి మా ఇళ్ళ మీదకి తెచ్చి ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే రోజులు మీ. ఈ రోజు బాజాబ్తా ఏ ధర్నా కార్యక్రమం చేసుకుంటే పోలీసులు వస్తున్న మీ దగ్గరికి. స్వేచ్ఛయుత వాతావరణంలో కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా మైనపల్లి హనుమంతన్న, మైనపల్లి రోహిత్రావు గారి ఆధ్వర్యంలో స్వేచ్ఛయుత వాతావరణంలో నిరసన తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏనాడైనా ఈ విధంగా జరిగిందా? అంతేందుకు గాంధీ అక్కడ ధర్నా చౌక్, ఇతర పార్క్ ఉన్న ధర్నా చౌక్ను కూడా ఎత్తేసిన గ్రంథం ఇది. ఎంతమందిని గ్రామాలలో పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి ప్రజలు తీర్పిచ్చిరు, ప్రజా తీర్పును మీరు శిరసా వహించాల్సిందే. ఇప్పుడు కూడా మేము ఇంకా అధికారం చెలాయించాలి, మేము ఇంకా అధికారం కోల్పోయినా దాంట్లో భ్రమలనే ఉండి ప్రజలను భయభ్రాంత, మా అధికారం వస్తుంది, అధికారం ఉన్నప్పుడు మీరు చేసి ఉరగబెట్టింది ఏముంది? మీ ప్రయోజనాల కోసం కదా. మీ బంధువులే మున్సిపాల్లో జాబ్ చేస్తారు, మీ బంధువులే కాంట్రాక్టులు చేస్తారు, మీకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తారు. ఎక్కడ మీరు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసింది? ఎక్కడ మీరు పనిచేసి ఉంటే ఈరోజు మీ ప్రజలు పట్టం కట్టేది. ఇప్పటికైనా మీరు గ్రహించాలి. ఇక మా మీద దాడులు కానీ, మీరు సింపతికి ఏం చేసుకోవడం కాబట్టి ప్రజలను తప్పు పట్టించడం కానీ, పట్టణ ప్రజలను రాంగ్ మెసేజ్ ఇవ్వడం కానీ చేస్తే సహించేది లేదు. ఇన్ని అవమానాలు జరిగినా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కారణం ఏంటి అంటే, ఎలక్షన్ వాతావరణం జరిగినటువంటి గొడవలను మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పాడు, ఎక్కడ కూడా మీరు ఎలాంటిది ప్రెస్ మీట్లు కానీ, ఎలాంటి బయటకు తీసుకుపోవడం కానీ, సోషల్ మీడియాను వాడడం కానీ, పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రసంగాలు ఇక్కడ జరగదనడంతో మేము శాంతియుతంగా ఉన్నాం. మీ అంతా మీరే బయటకు వచ్చి హైడ్రామా చేస్తారు, పబ్లిక్లోనేమో ఏడుస్తారు, రూమ్లోకి వచ్చి నవ్వుతారు. ఎవరి తప్పుతో పట్టిస్తున్నారు మీరు? ఇక ముందు కాంగ్రెస్ నాయకుల జోలికి కానీ, ఎమ్మెల్యే గారి జోలికి కానీ, మా మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేసినా, వాస్తవాలు లేకుండా ఆరోపణలు చేసినా సహించేది లేదు. హరీష్ రావు గారు స్పెషల్గా మెదక్ మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ చేస్తూ మాలాంటి వాళ్ళని అందరినీ కూడా, మేము ఒక గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినామండి. ఈ రోజు నేను కౌన్సిలర్ కావడానికి కారణం, నాకంటే ముందు మా నాన్న 2 పర్యాలు కౌన్సిలర్, మా అమ్మ 3 సార్లు కౌన్సిలర్, హ్యాట్రిక్గా గెలిచింది, నేను గెలిచినాం. మేము ప్రజల ఉండి పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాం, వార్డ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాం.
పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి 2 సీట్లు హనుమంతరావు గారు, రోహిత్ రావు గారు మాకు 2 సీట్లు ఇచ్చారు. మా ఒకే ఫ్యామిలీకి 2 సీట్లు ఇచ్చారు. 2 సీట్లను కూడా మమ్మల్ని పబ్లిక్లు ఓట్లేసి గెలిపించారు. మాకు ఓట్లేసినటువంటి ప్రజలందరికీ కూడా మేము జీవితకాలం రుణపడి ఉంటాం, వాళ్ళ సేవ చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక